probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 22. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్టుగా ప్రజలందరూ కూడా భావించాలి. మరి ఇవన్నీ తెలిసిన తర్వాత మరి అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వారి మనోభావాలు ముఖ కవలికలన్నీ మనం అంతా ప్రస్ఫుటంగా చూసాం. మరి కొంత ఉపశమనం ఇచ్చే దిశగా మరి ఐపాక్ వారి దగ్గరికి వెళ్ళి, యాక్చువల్గా నిన్నే వెళ్ళాలి ఐపాక్ వాళ్ళ దగ్గరికి, మరి అప్పుడు ఆయన కాస్త డిప్రెషన్లో ఉన్నాడు, అందుకని వెళ్ళాలా. మీరు డిప్రెషన్లో ఉంటే కౌంటింగ్ కూడా ఏజెంట్లు ఉంటారని చెప్పిన మీదట నాకున్న సమాచారం ఇవాళ ఐపాక్ వాళ్ళకి వెళ్ళి ఆయన చెప్పారట, మనం ఇన్ని సీట్లు గెలవబోతున్నామని. మరి ఐపాక్ వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు ఈయనకి చెప్పాలి, కానీ ఈయనే వాళ్ళకి చెప్పినట్టుగా మీడియాలో వచ్చింది. ఏది ఏమైనా ఖచ్చితంగా తక్కువలో తక్కువ వేసుకుంటే 125 స్థానాలు ట్రెండ్ ప్రకారం వెళ్తే, అంటే ఓటర్ టర్నౌట్ చూస్తే 150 పైగా స్థానాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవకల్లా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట 150 స్థానాలు పైన వస్తాయని. మరి ఉన్నవే 175 స్థానాలన్న సంగతి ఆయన మర్చిపోయాడేమో. మరి ఆయన ఎందుకు అన్నాడో మతిలేని మాటలుగా మనం భావించాల్సి వస్తుంది. కేవలం ఈలోపు ఈ 4వ తారీఖు వరకు కూడా మరి ఎన్నో ఇటువంటి దాడులు ఎన్నో జరగవచ్చు. అందరూ కూడా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ క్యాడర్ అందరూ కూడా చాలా 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 అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా, ఎందుకంటే మరి చాలామంది ఉమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు, ఎవరో పందాలు అయితే కాయకండ్రా బాబు అని చెప్పి ఇందాక నేను చూసా. మరి అలాంటి వాళ్ళు చెప్తున్నారు, కానీ మరి అంతర్యుద్ధం ఇప్పుడు దాకా వాళ్ళతో మన మీద యుద్ధం చేస్తున్నారు. కానీ రేపు 4వ తారీఖు తర్వాత 4 సాయంత్రం నుంచి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలోనే అంతర్యుద్ధం ఖచ్చితంగా మొదలవుతుంది. మీ వలన మేము ఇంత దారుణంగా నాశనం అయ్యాం, మేము రోడ్డును పడ్డాం, మీరు ఇలాగ 150 సీట్లు వస్తాయని 25 సీట్లకే పరిమితం అవటం, దానివల్ల మేము ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా దెబ్బతిన్నామని చెప్పి ఒక రెవల్యూషన్ విత్ ఇన్ ది పార్టీలోనే, వాళ్ళ పార్టీలోనే రెవల్యూషన్ వస్తుంది.